ఈరోజు భార్యాభర్తలు కష్టపడి సంపాదిస్తే ₹1,00,000 రావట్లేదు. అదే ₹1,00,000 చాలా గ్రేట్ సాలరీ అనుకుంటారు. ఒకవేళ నువ్వు ₹1,00,000 సంపాదిస్తే, ఒక కోర్స్ ₹1,00,000 గ్రేట్ సాలరీ అనుకుంటే, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఆ ₹1,00,000 కోటీశ్వరుడు ఎప్పుడు అయిపోతావు? నువ్వు అసాధ్యమే. ₹1,00,000 ఎప్పుడు సంపాదిస్తావు? అంటే ఈ జీవితంలో నువ్వు లక్షాధికారిని బతికి చచ్చిపోవాలి, అంతే. కోటీశ్వరుడు అవడం లేదు. మీ చిన్నప్పుడు మీ ఫాదర్స్ అడగండి, పెద్ద అమౌంట్ ఏంటంటే ₹1,000 పెద్ద అమౌంట్ అండి. ₹100 సూపర్ అది. కానీ లక్షాధికారి అనేవాళ్ళు లక్షాధికారి అసలు ఆ రోజుల్లో లక్ష అనేది పెద్ద విషయం. కానీ ఈ రోజు 100 కోట్లు వింటున్నావు, 1000 కోట్లు వింటున్నావు, 1,00,000 కోట్లు వింటున్నావు, లక్షల కోట్లు వింటున్నావు. మరి ఆ లక్షలు ఇన్నుడేనా? నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? మరి వేరే రంగంలో ఆస్కారం ఉంటే వేరే రంగంలో నీకు ఆస్కారం ఉంటే నువ్వు కావచ్చు కదా. ఎంతమంది అయ్యారు వేరే రంగంలో? ఎంతమంది అయ్యారు చూడండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా బిఎస్ గారు, మీరు ఎప్పుడైనా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మందిని మీరు ఆపి, పెద్ద కార్లు, రేంజ్ రోవర్స్, పెద్ద పెద్ద BMW, బెంజ్ కార్లను, ఒక 10 కార్లు ఆపి ఒకసారి అడగాలి. మీరు ఏం అడగాలంటే, సార్ మీరు ఏం చేస్తారు సార్ అని అడగాలి. 10 కార్లు అడిగితే 10 కార్లలో 9 మంది బిజినెస్ చేస్తారు. అవును, 10 బిజినెస్. ఆ 10లో 10 మందిలో 9 మంది బిజినెస్ చేస్తా అంటారు. అందులో మనం అడగాలి, ఏం వ్యాపారం చేస్తారు సార్ మీరు అడిగితే ఆ 9 మంది చెప్తారు, 9 మంది చెప్తారు 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ పొలిటీషియన్, లేకుంటే సినిమా, అదే వేరే బిజినెస్ ఉండవు. సినిమా అంటే వ్యాపారంలో సినిమా ఏదైనా ఐటీ సంబంధించి ఉంటుంది, 1% ఉంటుంది. రిమైనింగ్ 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అంటే ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే రియాల్టర్స్. మీరు అదెందుకు మన ట్రంప్ గారు ఉన్నారు, ప్రపంచం మొత్తం వెళ్తున్నారు, ఆయన కూడా రియాల్టరే కదా.